నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. బాపట్ల జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ విమల. ప్రకృతి వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వం నుండి వారికి కావాల్సిన విత్తనాలు అందించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విజయ దుందుబి మోగించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే జలధార, జలహారతి గుర్తించిన పనుల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్ నందు జలధార, జలహారతి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు, గృహ నిర్మాణానికి సంబంధించి ఏపీఓలు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, డీఈలతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే జలధార, జలహారతి పనుల్ని గుర్తించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న పనుల నుండి జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించడం జరుగుతుందన్నారు. ముందుగా కమ్యూనిటీ పార్క్, సప్లై ఛానల్స్, కెనాల్ వంటివి గుర్తించాలన్నారు. పనులు పూర్తి చేసిన పనులు అన్నింటినీ అప్లోడ్ చేయాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి లక్ష్యాల్ని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా నిర్మించుకునేలా గృహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా గృహ నిర్మాణ సంస్థ పీడీలు విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జలధార, జలహారతి పథకంలో భాగంగా ఎన్ఆర్జీఎస్ కింద బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం మున్నంగివారిపాలెం గ్రామంలో ఉపాధి కూలీలు అందరూ పనిచేస్తున్నాము. మాకు ప్రతి సంవత్సరం 100 రోజులు ప్రతి కుటుంబానికి పని కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం యూవీజీ రామ్జీ స్కీమ్ కింద 125 రోజులు పని కల్పిస్తూ ఉన్నారు. 125 రోజులు కల్పిస్తామని మాకు చెప్పి ఉన్నారు. ఈ చెరువు ద్వారా మా గ్రామంలో అందరికీ మంచినీటి సదుపాయం మరియు పంట పొలాలకు నీటి సదుపాయం లభిస్తుంది. 100 ఎకరాలకి నీటి సదుపాయం కలుగుతుంది. కావున ప్రభుత్వం వారికి, గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వం నుండి వారికి కావాల్సిన విత్తనాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్లీ రివ్యూ సమావేశం నిర్వహించారు. సబ్సిడీ ద్వారా ఎరువులు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వెల్ఫేర్ ద్వారా దరఖాస్తులు చేసుకుని అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి నామ్స్ ప్రకారం ఇవ్వాలని అన్నారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ వంటి చదువుతున్న వారిని ప్రోత్సహించాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంఘంలో పెట్టుకున్నటువంటి టార్గెట్ లో మనం ఆర్వైఎస్ఎస్ వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకోవాలని చెప్పి ముందుగా నిర్ణయించడం. తెలుగులో కూడా సెర్ప్కి, ఆర్వైఎస్ కి జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అదే విధంగా మనకి టార్గెట్స్ వచ్చినాయి. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఎవరైతే అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మనం అందించాలి. అంటే శుద్ధి చేయబడిన విత్తనాలు, అంటే న్యాచురల్ గా మనకి ఇక్కడ అటువంటి లోకల్ గా ఉండే విత్తనాలు, అలాగే ఆ విత్తనాలు పండించడానికి కావాల్సిన భూమిని చదును చేసిన తర్వాత సారవంతం చేయడానికి మనకు కావలసినటువంటి ఘనజీవామృతం, అలాగే ఘనామృతం, ఇలాంటి అన్నింటిని కూడా వాళ్ళకి అందించాలి. కొరనీరు పెంచడం అనే కార్యక్రమం, దీనికి ఫిషరీస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళతో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ యొక్క ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకేం జరుగుతుందంటే 4,80,000 యూనిట్ కాస్ట్ అవుతుంది. ఈ 4,80,000 యూనిట్ కాస్ట్తో అది మనం పిఎంఈజీపీలో అది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దాంట్లో 35% సబ్సిడీ వీళ్ళకి రావడానికి, బెనిఫిషియరీ రావడానికి అవకాశం ఉంది. ఈ 35% సబ్సిడీ వచ్చిన తర్వాత అది రాకముందు ఈ అమౌంట్ ఏదైతే బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారో ఆ శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ ఆ ఉదయ అక్వా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళకి మనతో ఏమి, అంటే మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా, మన దగ్గర నుంచి మ్యాన్ పవర్ను కూడా ఏమి ఆశించకుండా వాళ్ళు మనం చూపించిన సైట్లోకి వచ్చి అక్కడ కరెంటు, బోరు గనక 2 ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే అక్కడ పీవీసీతో ఒక తొట్టి తయారు చేస్తారు, పీవీసీ పైపులతో. ఆ తొట్టిలో 10x10 మీటర్స్తో ఒక చిన్న ప్లేసులు, అంటే ఒక 3 సెంట్లు 4 సెంట్లు ఉంటేనే ఇది పెంచుకోవచ్చు. ఆ చిన్న తొట్టిలో 10x10 తొట్టిలో సీడ్స్ వేస్తారు. ఈ సీడ్స్ వేసిన తర్వాత వాటిని ఒక 3 నెలలు పెంచిన తర్వాత ఇంకొక దాని పక్కనే ఒక 2 సెంట్లలో ఒక గుంట తీస్తారు. ఆ గుంటలో ఇవి పెరిగే విధంగా ఒక చెరువులాగా అనమాట.
దాన్ని షీటు ఒక నీళ్లు ఇంకిపోతున్నట్లయితే దాంట్లో షీట్ కూడా టార్పాలిన్ షీట్. ఈ నెల 4వ తేదీన వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగిస్తూ అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాన్ని నిలుపుకుంటూ నిరంకుశ రాక్షస పాలనకు వేదికైన మమతా బెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని గెలుచుకుని విజయ దుందుబి మోగించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పిట్లవానిపాలెం మండలం కాజుపాలెం శ్రీ కోదండ రామాలయం వద్ద భారీ ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీసీ చందోలు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు మాట్లాడారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మరియు అస్సాం రాష్ట్రాల్ని మరల గెలుచుకుని కొత్తగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అఖండ మెజారిటీతో విజయ దుందుబి మోగించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షోద్రేకాలు వ్యక్తం చేశారు. దుష్ట రాక్షస పాలనపైన విసుగు చెందిన పశ్చిమ బెంగాల్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని, భారతీయ జనతా పార్టీ పాలనలో రాష్ట్రంలో క్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలను తరిమికొట్టి నిరంకుశత్వానికి చరమగీతం పడతామని తెలిపారు. అనంతరం భారీ ఎత్తున బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పరిమి మనోహరిని, పిట్లవానిపాలెం మండల అధ్యక్షుడు అక్కల రామిరెడ్డి, బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యదర్శి వేదాంతం విజయరాం, పార్టీ సీనియర్ నాయకులు రుద్రరాజు, గోపాలకృష్ణ, చందోలు శివాలయం చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు, అలకాపురం సర్పంచ్ మంతెన గంగరాజు, సీనియర్ నాయకులు శ్రీ కూసంపూడి నరసింహరాజు, గాదిరాజు, వెంకటేశ్వరరాజు, గోకరాజు సుబ్బరాజు, పరమేశ్వరన్, కొనుమూరి మురళి, నాగేంద్ర వర్మ, కొత్తూరు ప్రేమచరణ్, పరశురాం, అక్కలు లక్ష్మణ్ రెడ్డి, అట్ల శివ, సాయిరెడ్డి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం నుండి బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నోటీసులు జారీ చేశారు. అర్జీదారుడు సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వకపోవడంతో కమిషనర్ కార్యాలయం నుండి నోటీసులు అందాయి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం భవనం వారిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రెముచ్చు ఆనందరావు 2023 డిసెంబర్ 19వ తేదీన బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పలు అంశాలకు సంబంధించిన సమాచారం కోరుతూ 2 దరఖాస్తుల్ని వేరువేరుగా అందించారు. అయితే సకాలంలో సమాచారం అందించకపోవడంతో మొదటి అప్పీలేట్ అధికారి అయిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి మొదటి అప్పీల్ చేసుకున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర సమాచార కార్యాలయాన్ని ఆశ్రయించారు. దీంతో మే 5వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ప్రజా సమాచార అధికారి మరియు మొదటి అప్పీలేట్ అధికారి అయిన బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచార కమిషన్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అర్జీదారుడు గొర్రెముచ్చు ఆనందరావు మాట్లాడారు. సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కొంతమంది అధికారులు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై సదరు అధికారులపై తప్పనిసరిగా చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక సమాచారం ఇవ్వడం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరినట్లు వివరించారు. 2023లో డిఎంఎన్హెచ్ఓ గారి ఆఫీసులో 2023 సంవత్సరంలో ఫస్ట్ అప్పీల్ కింద డిఎంఎన్హెచ్ఓ గారి ఆఫీస్కి అప్పీల్ చేశాను. రెండు మ్యాటర్స్ అప్పీల్ చేశాను. బట్ ఇంతవరకు ఏ ఒక్కదానికి కూడా రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత సెకండ్ అప్పీల్ చేశాను. ఫైనల్గా కమిషనర్ గారికి అప్పీల్ చేశాను. అయితే ఈ విషయంలో కమిషనర్ గారు జూమ్లో మాట్లాడారు, నేను ఇప్పిస్తానన్నారు. దయచేసి మేము కోరేది ఏంటంటే 2005లో ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఆర్థిక మేధావుల్లో అయినా ఒకరైనా మన్మోహన్ సింగ్ గారు ఎంతో ఉన్నతమైన ఆశయంతో పేద ప్రజలకి, ప్రతి పౌరుడికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం తెచ్చారు. అయితే రాను రాను ఇవాళ సమాచార హక్కు చట్టం నిర్వీర్యం చేస్తూ దాన్ని పట్టించుకోకుండా అధికారులు కనీసం బాధ్యతగా ఫీల్ అవ్వకుండా ఇవాళ ఎన్నో చేస్తున్నారు. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కమిషనర్ గారు కూడా మాట్లాడుతూ నేను చూస్తానండి అన్నారు. మేము కోరేది ఏంటంటే బాధ్యత లేని అధికారులపై ఖచ్చితమైన క్రమశిక్షణ చర్య తీసుకుని ప్రతి పౌరుడికి సమాచార హక్కు చట్టం క్రితం వారు అడిగిన సమాచారం ఇచ్చి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వారికి, ఈ దేశ ప్రజలకి కమిషనర్ గారు న్యాయం చేస్తారని కోరుకుంటూ కమిషనర్ గారిని నా మనవి ఏమిటంటే, అయ్యా ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించే ఏ అధికారినైనా సరే సమాచారం ఇచ్చులాగా, సమాచారం ఇవ్వనప్పుడు ఎంతో అవసరతుండి ఆ సమాచారం అడుగుతాం మేము. ఆ సమాచారం ఇవ్వనప్పుడు ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుని
వారు రెండో వారికి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయకుండా చూస్తారని ప్రార్థిస్తూ మనవి చేస్తాం. ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఆర్టీసీ డిపో వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాలు ప్రారంభించడం జరిగిందని బాపట్ల జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ విమల అన్నారు. బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రయాణికుల కొరకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. పాత బస్టాండ్ సెంటర్ ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాంబాబు గుప్తా, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అన్నం రామ్మోహన్ రావు, డిపో అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్ రావు, వై శ్రీనివాసరావు, డిపో ఉద్యోగులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు గౌరవనీయులు బాలసుబ్రహ్మణ్యం సార్ ఈ వేసవి సందర్భంగా ప్రయాణికులు ఎక్కువ ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి డిపోలో కూడా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్లో ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్ ఫెసిలిటీ మరియు టెంట్ ఫెసిలిటీ కల్పించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు బాపట్ల డిపోలో డిఎం గారు మన గౌరవనీయులు గుప్తా గారి సారథ్యంలో వారు స్పాన్సర్షిప్తో ప్రయాణికులకి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమము ఈరోజు ప్రారంభించడం జరిగింది. బిగ్ జోన్ గిఫ్ట్స్ తరఫున గుప్తా గారు మన ప్రయాణికులకి వాటర్ ఫెసిలిటీస్, దానికి సంబంధించిన హాట్ వెదర్ ఎక్విప్మెంట్, టెంట్ ప్రొవైడ్ చేశారు. వారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బాపట్ల జిల్లాలో 3 డిపోల్లో కూడా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్లో బస్ స్టాండ్స్లోనూ బయట కూడా వాటర్ ఫెసిలిటీస్ ప్లస్ టెంట్ సౌకర్యం ఏర్పాటు చేసి సమ్మర్ అంతా కూడా ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాలనే మన ఎండి గారి యొక్క ఆలోచనని సక్రమంగా నిర్వర్తించడానికి అందరం కూడా తయారు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. బాపట్ల జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ విమల. ప్రకృతి వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వం నుండి వారికి కావాల్సిన విత్తనాలు అందించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విజయ దుందుబి మోగించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.